హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫైట్ రసవంతరంగా సాగుతుంది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ కూటమి అధికారంలో రాబోతుందన్నట్లుగా తెలుస్తుంది. అలాగే బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం అయితే బీజేపీ 49 స్థానాల్లో అత్యధికంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం 35 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. ఇతరులు 6 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ కూడా ఖాతా తెరవలేదు. దీంతో పోరు ఆసక్తికరంగా మారుతుంది. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి రిజల్ట్స్ డే కి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు రాజనేత గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇది ఫస్ట్ జనరల్ అంటే అసెంబ్లీ ఎలక్షన్ అని చెప్పొచ్చు. సో చాలా కీలకంగా కూడా చెప్పొచ్చు. అయితే మనం హర్యానాలో చూస్తున్నాము, 10 ఏళ్ళు బీజేపీ పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ ఇప్పుడు ముందంజలో ఉందని చెప్పొచ్చు. అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పొచ్చు. సో పొలిటికల్లీ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రాజు గారు? ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. స్వతంత్ర టీవీ వ్యూవర్స్కి, తర్వాత డిబేట్లో ఉన్న వాళ్ళకి. ఈరోజు నిజంగా గత 10 సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు అనేవి లేవు. 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అక్కడ వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున మాకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు మీరు టీవీ స్క్రీన్ మీద వేస్తున్నది ఐఎన్సీ ఏదైతే ఉందో 52 అని వేస్తున్నారు, కానీ అది తప్పు. నిజానికి జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా వస్తున్నటువంటి ఫలితాలు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలుపుకుంటే వాళ్లకు మీరు వేస్తున్నటువంటి స్క్రీన్ మీద 52, కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఆడ ఉన్నటువంటి సీట్లు ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్ రిజల్ట్స్లో 8 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 30 సీట్లలో ఈరోజు మెజార్టీ భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. ఎలాగూ అక్కడ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఏదైతే ఉందో వారికి స్పష్టమైన ఆధిక్యత వస్తూ ఉంది. 40 సీట్ల పైచిలకు స్థానాల్లో మెజార్టీ ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల యొక్క మద్దతు అనూహ్యంగా పెరిగిందనేది ఈ సందర్భంగా మనం గమనించాలి. దానికి కారణాలను మనం ఒకసారి గమనించుకుంటే 370 ఆర్టికల్ ఏదైతే మనం తీసేయడం జరిగిందో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, అంటే గత 60-70 సంవత్సరాల కాలంలో జమ్మూ కాశ్మీర్లో రగులుతున్నటువంటి రావణ కాష్టానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి జవాబిచ్చి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు తీసుకురావడం కోసం బీజేపీ ఏ రకంగా కృషి చేసిందనే దానికి ఇది ఒక నిదర్శనం. అదే రకంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కాశ్మీర్ పండిట్లకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, వాళ్ళు ప్రతిరోజు అక్కడ అపహరణలకు గురవుతూ ఉన్నారు, అన్యాయాలకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితమే దుర్భరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి పట్ల నిలిచి కాశ్మీరీ పండిట్లకు న్యాయం చేయడం కోసం ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. అది కాకుండా జమ్మూ కాశ్మీర్లో ఈరోజు జమ్మూ కాశ్మీర్ను తర్వాత లడాక్ ఈ 3 ప్రాంతాలను ఒకసారి గమనించినట్టయితే ఎక్కడైతే హిందువులు ఎక్కువగా ఉన్నారో, తర్వాత జమ్మూ కాశ్మీర్లో మైనారిటీగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలగకుండా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలను అందరూ కూడా నమ్మారని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు. ఒక్క నిమిషం, మీరు చెప్పారు జమ్మూ అండ్ కాశ్మీర్ కి బీజేపీ పార్టీ అంత చేస్తుంది, ఇంత చేస్తుంది, ఆ ప్రణాళిక అని అంతా చెప్తున్నారు. కానీ మనం ఇప్పుడు రిజల్ట్స్ చూస్తున్నాము, ఏకంగా రిజల్ట్స్ చూస్తున్నాం. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో వెనక్పడిందని మాత్రం మనకు క్లియర్ కనిపిస్తుంది. దీని గురించి ఏమంటారు మీరు? గత ఎన్నికలతో పోలిస్తే మీరు ఒకసారి చూడండి, చాలా మంది నిపుణులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ ఏమన్నారు, 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అసలు భారతీయ జనతా పార్టీకి జమ్మూ కాశ్మీర్ లో అడ్రస్ గల్లంత అవుతుందన్నారు. కానీ ఇక్కడ సీట్స్ అయితే తక్కువ వస్తుంది కదండి. గల్లంత అనేది పక్కన పెట్టేస్తే సీట్స్ అయితే తగ్గిపోయిందని చెప్పొచ్చు కదా. 370 ఇంపాక్ట్ పడుతున్నట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ. నేను ఒకటే అండి, ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. నేను ఒకటి చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఏదో ఎన్నికల కోసం ఈరోజు తూతూ మంత్రంగా ఇచ్చి హామీలను ఇచ్చి మళ్ళీ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోయి ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మర్చిపోయేటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కాదు. ఒక స్పష్టమైన ప్రణాళికతోని, ఒక రాష్ట్రం పట్ల ఉన్నటువంటి స్పష్టమైన ప్రణాళికతోని అభివృద్ధి చేయాలనేటువంటి విషయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికల కోసం ఉచిత హామీలు ఇస్తాయి, మోసపూరిత హామీలు ఇస్తాయి, ఎన్నికల సందర్భంగా అక్రమంగా కూడా పొత్తులు కూడా పెట్టుకుంటారు. కానీ
ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ప్రతినిత్యం రగులుతున్నటువంటి రావణ కాష్టానికి ముగింపు పలకాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించాలి. ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చెలేగా అని ఏదైతే మా నినాదం ఉందో, జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగం. అక్కడ దేశానికి సంబంధించినటువంటి జెండా అక్కడ ఎగరాలి, దేశానికి ఉన్నటువంటి ప్రజాస్వామిక సూత్రాలే అక్కడ ఉంటాయి, దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగమే జమ్మూ కాశ్మీర్లో కూడా ఉండాలి, ప్రత్యేక రాజ్యాంగం ఉండకూడదు, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి జెండా ఉండకూడదు, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి ప్రధాని కూడా ఉండకూడదు అని చెప్పేసి ఏదైతే గతంలో మేము నమ్మినామో ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు మేము ఎన్నికలకు పోయినాము. కాబట్టి అక్కడ ఎన్నికల ఫలితాలు వస్తాయి, మీరు అన్నట్టు వాస్తవమే. మేము చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కావచ్చు, ఎన్నికల ఫలితాలు తారుమారు కావచ్చు గాక, కానీ సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క సంక్షేమాన్ని, అక్కడ శాంతిని నెలకొల్పాలి అనేటువంటి ఒక బలమైన ఆకాంక్షతోని, ఒక పునాదితోని, ఈరోజు స్పష్టమైన ప్రణాళికతోని ముందుకు పోయినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. కాబట్టే ఎన్నో 6 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి అనేక విషయాలలో ఈరోజు స్పష్టమైనటువంటి వైఖరితోని పోయింది. జమ్మూ కాశ్మీర్కు గతంలో మేము ఇచ్చిన హామీ ఒకటి, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా కల్పిస్తామని కూడా చెప్పినాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ గారితో మాట్లాడిన తర్వాత ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలనేది కూడా మేము మాట్లాడబోతున్నాం. ఒకటే, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు శాంతి సందేశాన్ని ఇచ్చినాం, జమ్మూ కాశ్మీర్లో శాంతిని నెలకొల్పినాం, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పట్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది. రెండోది, ఈరోజు హర్యానా ఉంది. హర్యానా రాష్ట్రంలో మీరు చూడండి, గత 4-5 రోజుల క్రితము దేశవ్యాప్తంగా దాదాపు 20-30 ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసేటువంటి సర్వే చేసినటువంటి సంస్థలు ఏవైతున్నాయో అన్నీ కూడా హర్యానాలో భారతీయ జనతా పార్టీ చతికిలబడింది, భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది, భారతీయ జనతా పార్టీ అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పిర్రు, కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాబోతుందని చెప్పిర్రు. అనేక విషయాల పట్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తి పోసిరు, ఈరోజు మా మీద విమర్శలు కూడా చేసిరు హర్యానాలో. పదేళ్ళు అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ ఈసారి వ్యతిరేకత ఎక్కువ అయ్యి ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్మకంతో ప్రజలు ఉండే అని తెలుస్తుంది. అండ్ అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పారు కాబట్టి తారుమారు అవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో దీని గురించి మీరేమంటారు? ఎందుకై ఉండొచ్చు? ప్రజలకి ఆ నమ్మకం ఎలా వచ్చిందంటారు మళ్ళీ బీజేపీ పార్టీ? ఈరోజు భారతీయ జనతా పార్టీ హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ఉంది. గత 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో మేమే ఉన్నాం, అక్కడ 3వసారి కూడా అధికారంలోకి రాబోతున్నది మేమే. దానికి గల కారణాలను ఒకసారి పరిశీలన చేస్తే ఈరోజు మా మీద ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలైనటువంటి కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేసిరు. అగ్నిపత్ విషయంలో కానీ, వినేష్ పొగట్టు వ్యవహారం విషయంలో కానీ, రైతులకు సంబంధించిన చట్టాల రూపకల్పన విషయంలో కానీ, తర్వాత ఇంకా అనేక రకాల విషయాలలో బీజేపీ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసిరు ప్రతిపక్ష పార్టీలు. అయినా కూడా మేము అవేవి కూడా పట్టించుకోకుండా కేవలం అభివృద్ధి మంత్రాన్ని జపించి ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు సర్వసాధారణ లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి హర్యానాలో మాకు చారిత్రాత్మకమైనటువంటి విజయం ప్రజలు కల్పిస్తున్నందుకు ముందుగా హర్యానా ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా హర్యానా ప్రజలు మమ్మల్ని ఎందుకు నమ్మి ఓటేశారంటే మనం కొన్ని విషయాలు ఈ సందర్భంగా చర్చకు పెట్టాలి. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం పేరిట ఏదైతే హర్యానాకు సంబంధించి మేము మేనిఫెస్టో రూపొందించామో దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బలంగా విశ్వసించారు. అందులో ముఖ్యంగా ఈరోజు ప్రతి నెల మహిళలకు 2100 రూపాయలు వారి ఖాతాలో వేసి మహిళల అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి మేము మేనిఫెస్టోలో పెట్టినాం. తర్వాత అగ్నివీరులకు అంటే దేశవ్యాప్తంగా అగ్నివీరు పథకం విషయంలో ఏదైతే అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా కల్పితాలు, అవి నిజాలు కావని చెప్పేసి హర్యానాలో ప్రతి ఒక్క అగ్నివీరుకు మేము ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కూడా ప్రజలు ఆదరించారు. తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని మేము హర్యానాలో జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టినాం. తర్వాత స్థానికంగా 5 లక్షల మందికి వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామని ఈరోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. రాజుగారు, ఇప్పుడు ఈ రైతు ఉద్యమం, అగ్నిపత్ అండ్ అలాగే 10 ఏళ్ల అధికారం, వినేష్ ఫోగట్, ఈ ఇన్సిడెంట్ కాదనుకొని మీరు చెప్పిన మేనిఫెస్టోని జనాలు నమ్మారని చెప్పొచ్చా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఈరోజు ప్రతిపక్షాలు కావాలని కొంతమంది
పొద్దున్న లేసే మా మీద బురద జల్లేటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఈరోజు ప్రజలు చెంప మీద చెల్లున కొట్టేటువంటి ప్రయత్నం చేసిరు కదా. ఈరోజు మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలందరూ కూడా హర్యానా ప్రజలు విశ్వసించారు, నమ్మిరు. అరే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే హర్యానాలో అభివృద్ధి జరుగుతుందని నమ్మిరు కదా. ఈరోజు మేము ఇంకా కొన్ని విషయాలు చెప్పినాం. అక్కడ హర్యానా అనేది ముఖ్యంగా గమనించండి, హర్యానా రాష్ట్రం అనేది మాట్లాడదాం. హర్యానా అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. సో చెప్పండి రావు గారు, మనం చూస్తున్నాం జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అలాగే హర్యానా ఎలక్షన్స్ రిజల్ట్స్ మనం చూస్తున్నాము. ఎగ్జిట్ పోల్స్ అండ్ అలాగే జనాల అభిప్రాయం చాలా తారుమారు అయినట్టుగా మనం చూస్తున్నాం. చాలా షాకింగ్ గా ఉంది. దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు ఈ దేశంలో ఈ ఎలక్షనీరింగ్ అనేది ఒక పెద్ద అంశం అమ్మ. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కి డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్షనీరింగ్. ఎలక్షనీరింగ్ అనేది ఒక పార్టీలకు సంబంధించినటువంటి అంశం. అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు ఈరోజు ఎలక్షనీరింగ్ మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాయి. ప్రధానంగా 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఆ మార్పులో ప్రధాన భాగం ఏంటంటే పార్టీల నాయకుల కనసాయిగల్లో ప్యారలల్ గా పార్టీలలో బీఫామ్లు కానీ ఎవరికి ఇవ్వాలి, 11th అవర్లో ఏ రకమైనటువంటి సమస్యలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎలక్షన్స్ మేనిఫెస్టోల్లో అనేటువంటి ఒక అంశాన్ని గతంలో పార్టీలలో ఉన్న కింది స్థాయి క్యాడర్ ద్వారా వచ్చే సమాచారం ఉండేది. ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ను వాడుకోవడం, ఆ తర్వాత దానికన్నా భిన్నంగా ఒక ప్యారలల్ గా ఒక సంస్థల్ని విపరీతంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమాచారం రాబట్టే వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించుకొని ఆధినాయకత్వము ఎలక్షనీరింగ్ అనేటువంటి ఒక కొత్త విధానానికి తెరదీసి ఆ కొత్త విధానంలో ఎలా అసంతృప్తులను సంతృప్తి పరచుకోవడం, ఎలాంటి వాళ్లకు బీఫామ్లు ఇవ్వడం, కుల సమీకరణ ఎలా చూడాలి, లేదా మత సమీకరణ ఎలా చూడాలి, లేదా విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీలో ఉన్న అసంతృప్తి వర్గాలను ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి. గతంలో జరిగినటువంటి డ్యామేజ్ జరిగినటువంటి రైతుల విషయం కావచ్చు హర్యానాలో, లేదా అక్కడ జరిగిన సైనిక చట్టాల విషయంలో కావచ్చు, లేదా అక్కడ జరిగినటువంటి స్పోర్ట్స్ లేడీస్ స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, వీటన్ని డ్యామేజ్ కంట్రోల్ కావాల్సినటువంటి విషయాలు బహిర్గతంగా కాకుండా ఎలక్షన్ సందర్భంలో 11th అవర్ లో మేనేజ్ చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక విధానానికి తెరదీసినటువంటి పరిస్థితి ఈ దేశంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు కూడా అవలంబించడం మొదలుపెట్టారు. ఈ విధానంలో భాగంగానే ఈరోజు హర్యానాలో కూడా ఒక డ్యామేజ్ కంట్రోల్ మెకానిజం చేసిన దానికి ఆ రకంగా, అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ద్వారా వచ్చిన సమాచారానికి భిన్నమైనటువంటి సమాచారం మనకు కనబడుతుంది స్పష్టంగా. దానివల్ల ఈ వ్యత్యాసం కూడా కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా మరొకసారి ఈవీఎంస్ కూడా తెర మీద తెచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవీఎంస్ లో కూడా ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ ఈవీఎంస్ కి మేనేజ్ అంటే ఈవీఎంస్ విషయంలో వీవీప్యాట్లు కౌంట్ చేసే విషయంలో ఇప్పటివరకు కూడా క్లారిటీ తీసుకురాలేదు. ఎలక్షన్ కమిషన్ దానికి ఉన్న చట్ట పరిధి ఏంటంటే ఎవరికి ఆ నివృత్తి అనుమానం కలగకుండా వాళ్ళు కౌంటింగ్ చేయమని ఉంది. కానీ వీళ్ళు 5 బాక్సులు మాత్రమే కౌంట్ చేయడం అనే విధానం వల్ల మళ్ళీ ఒకసారి బీజేపీ ఈ వీవీప్యాట్లది అంశాన్ని తెర మీద ఇచ్చే పరిస్థితి కూడా మనకు రేపు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సాయంత్రం కానీ రేపు నుండి మళ్ళీ రావచ్చు. సో ఇన్ని అంశాల మీద ఇవాళ రిజల్ట్స్ ఆధారపడినాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కి నిజంగా జరుగుతున్న రిజల్ట్స్ కి వాస్తవ క్షేత్రస్థాయికి పార్టీ మేనేజ్మెంట్స్ ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ వ్యవస్థకి సోషల్ మీడియాకి వైరుధ్యమైనటువంటి అంశాలు ఉండడానికి ప్రధాన కారణం ఇదని మనం చెప్పుకోవచ్చు. సో రావు గారు, ఇంకో విషయం మాట్లాడాలి. హర్యానా గురించి మాట్లాడితే ఆ రాష్ట్రంలో ఆల్రెడీ 10 ఏళ్ళు బీజేపీ పార్టీ అధికారంలో ఉండడం మనం చూసాము. అయితే ఈసారి పక్కా వ్యతిరేకత అనేది ఏర్పడుతుందనేసి జనాలు నమ్మారు. అండ్ మనం ఎగ్జిట్స్ పోల్లో కూడా చూసాము. కానీ తీరా ఫలితాలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ బీజేపీ నమ్మడానికి గల కారణాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు రావు గారు? అదే బీజేపీ నమ్మడము అనే విషయము ఈ రోజు ప్రజలందరి మధ్యలో ఒక కామన్ అండర్స్టాండింగ్ అనేది లేదండి. ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలు చూసి ఓటేసే పరిస్థితి ఉండేది, ఇప్పుడు అలా లేదు. స్థానికంగా ఉన్న ఫ్యాక్టర్స్ చాలా పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ అక్కడ ఉన్న లోకల్ ఎలాంటి కంటెస్టెంట్ క్యాండిడేట్ కి ఇస్తున్నారు, అక్కడ ఎలాంటి వ్యక్తులకు మీరు
పార్టీ టికెట్లు ఇస్తున్నారు. మీరు ఎలాంటి ఇంటర్నల్ గా కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఏ రకమైనటువంటి ఒక ఫీలర్స్ అంటే ఒక ప్యారలల్ వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి సమాచారాన్ని పంపుతున్నారు. బయట ఇక్కడ జరిగేటువంటి సోషల్ మీడియా చర్చలకి లోపల జరిగేటువంటి విషయాలకి కొంత భిన్నమైనటువంటి ఎలక్షనీరింగ్ జరుగుతా ఉంది. ఇలా ఓటు 10,000 రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా ఎగ్జిట్ పోల్ చెప్పిందే కరెక్ట్ కావాలని ఏం లేదమ్మా. అందుకని ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా పనిచేస్తా ఉన్నాయి హర్యానాలో. అందుకే బీజేపీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ప్రజలు చెప్పిందే వేదం, ప్రజలు ఇచ్చిన మ్యాండేటే కరెక్ట్ కాబట్టి బీజేపీ ఖచ్చితంగా మమ్మల్ని నమ్మారని చెప్తుంది. ప్రజల్లో కూడా నమ్మకడానికి నమ్మకపోవడానికి వేరే ఒక ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి తప్పితే కలెక్టివ్ ఫ్యాక్టర్ ఏం లేదు. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్ చెప్పేది కలెక్టివ్ ఫ్యాక్టర్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏ కలెక్టివ్ ఫ్యాక్టర్. ఇవాళ ఒక వ్యక్తి స్థాయిలో, ఒక కుటుంబ స్థాయిలో అవసరాలు, వ్యక్తి అవసరాల స్థాయికి ఎలక్షనీరింగ్ జరుగుతూ ఉంది. కానీ కామన్ ఓటర్ యొక్క అభిప్రాయం ఎక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవుతలేదు. కాబట్టి మనం కరెక్ట్ అంచనాలు వేయడం, ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అంచనాలు వేయడం అనేది సాధ్యమయ్యే పనిగా కాదని మనకు అర్థమవుతుంది. రైట్ అయితే రావు గారు, సో చెప్పండి రాజు గారు, ఇప్పుడు బీజేపీ సొంతంగా హర్యానాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అని అడిగితే ఏం చెప్తారు మీరు? 100% ఈరోజు మూడోసారి ముచ్చటగా భారతీయ జనతా పార్టీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక చెప్తున్నట్టు మేము సంకల్ప పత్ర పేరిట ఇచ్చినటువంటి హామీలను అన్నీ కూడా హర్యానా ప్రజలు విశ్వసించారు. అందులో భాగంగా ఇందాక చెప్పినట్టు మేము ముఖ్యంగా హర్యానా రాష్ట్రం అనేది ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. ఆ వ్యవసాయ ఆధారిత రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి హామీలు కావాలి, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎట్లాంటి హామీలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు మా పక్షాన నిలుస్తారు, మాకు మద్దతు తెలుపుతారు అని చాలా క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ రిపోర్ట్స్ తీసుకొని ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరిచింది. అందులో ముఖ్యంగా రైతులకు ఏదైతే మనం ఉపయోగకరంగా ఉండేటువంటి విధానాలను రూపొందించిందో అందులో 24 రకాల పంటలకు హర్యానా రాష్ట్రంలో 24 రకాల వ్యవసాయ పంటలకు మేము మద్దతు ధర కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో హర్యానా రాష్ట్రంలో 5 లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అదే రకంగా 10 పారిశ్రామిక నగరాలను నిర్మిస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టినాం. అదే రకంగా ప్రతి నగరానికి, అంటే హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నగరంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు దాదాపు 50,000, ప్రతి నగరంలో 50,000 మందికి స్థానికులకు ఉద్యోగాలను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇదే కాదు, ఆరోగ్య విషయంలో కూడా 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి హర్యానా ప్రజలకు మేము కల్పిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పింది. 70 సంవత్సరాల పైచిలకు ఉన్నటువంటి వాళ్లకు కూడా హర్యానా రాష్ట్రంలో 5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కవరేజీని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రకంగా మహిళలకు, ఎవరైతే కాలేజీకి వెళ్తారో ఆ మహిళలకు అందరికీ కూడా మేము ఉచితంగా స్కూటీలు ఇస్తామని చెప్పినాం. ఇట్లా అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఏదైతే మాట చెప్తుందో ఆ మాట మీద నిలబడుతుందని గతంలో 10 సంవత్సరాల కాలంలో భారతదేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ఈరోజు నిరూపితమైంది. కాబట్టి బీజేపీ అంటే చెప్పింది చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాల మీద ఈరోజు మనం నమ్మకం పెట్టుకోవచ్చు అని చెప్పేసి హర్యానా ప్రజలు మీరు అన్నట్టుగా హర్యానాలో ఒకవేళ బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి జనాలు ఓటు వేస్తున్నారు అని మీరు చెప్తుంటే, అదే మేనిఫెస్టో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టోని చూసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజలు ఎందుకు ఓటు వేయలేదని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటండి, ప్రతి రాష్ట్రంలో కొన్ని స్థానికమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ స్థానిక అంశాల పట్ల ఈరోజు కొన్నిసార్లు ఆ స్థానిక రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ, స్థానికంగా ఉన్నటువంటి విషయాల మీద ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో ఆ అభిప్రాయం కానీ, లేకపోతే ఆ పొలిటికల్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ మీద ఆధారపడి అక్కడ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. తద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా ఉంటాయి. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు జమ్మూ కాశ్మీర్లో వస్తున్నటువంటి రిజల్ట్స్ను చూస్తే అక్కడ ఎవరైతే రాజకీయంగా అవకాశవాదులు ఉన్నారో, రాజకీయంగా మేము
లబ్ధి పొందాలని చెప్పేసి అక్రమంగా పొత్తులు పెట్టుకొని ఈరోజు ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసిన వాళ్ళు ఈరోజు రిజల్ట్స్ కనబడతా ఉంది. మేము మాత్రం స్పష్టంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో రావణ కాష్టం రగలకూడదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు శాంతి సందేశం ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి రాజుగారు మీరు అక్రమంగా పొత్తులు పెట్టుకోవడం వల్లేనే గెలిచారని అంటున్నారు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా పొత్తులు పెట్టుకునే కదా గెలిచారు. సో అక్రమంగా పొత్తులు పెట్టుకోవడం అనేది ఏ విధంగా? నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు యూపీఏ 1-2లో కూడా మీరు అన్నట్టు వాళ్ళు కూడా గతంలో అలియన్స్లో ఉన్నారు. ఎన్డీఏ పార్టీ కూడా ఇప్పుడు అలియన్స్లోనే ఉంది. కానీ నేను ఏమంటున్నా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎలక్షన్లలో లబ్ధి పొందడం కోసము, ప్రజలను మోసం చేయడం కోసం, తర్వాత కుట్రవన్నీ ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతున్నాయో అది మనం గమనించాలి. ఈరోజు సుస్థిరమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీ. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల్లో లబ్ధి పొందడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఏకైక ఆకాంక్షతో పనిచేసేటువంటి పార్టీలు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో వస్తున్నటువంటి ఫలితాల్లో చూడొచ్చు. రైట్. అయితే మనం ఇప్పుడు మళ్ళీ వివి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో చెప్పండి, మీరు ఇందాక అన్నట్టుగా మేనిఫెస్టో వర్కౌట్ అయింది చెప్పొచ్చు, అండ్ అలాగే చాలా విషయాలు అక్కడ క్యాండిడేట్ ని మార్చడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కానీ హర్యానా విషయానికి వస్తే రైతులకు సంబంధించి చట్టం తీసుకురావడం జరిగింది, అండ్ వాళ్ళు ధర్నాలు చేయడం వల్ల ఆ చట్టాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. సో ఇది కూడా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటారా హర్యానాలో? 100% మీరు చెప్పింది కరెక్ట్. ఎన్నికల ముందు చాలా మంది అనేక రకాలైనటువంటి అపోహలు క్రియేట్ చేశారు. హర్యానా రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జాట్లు ఎవరైతే ఉన్నారో ఆ జాటు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రిజర్వేషన్లు తీసేస్తామనడం, తర్వాత ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుందని క్రియేట్ చేయడం, రైతులకు నల్ల చట్టాలు ఏదైతే చేసి రైతులందరికీ అన్యాయం చేస్తుందని ఒక అపోహ క్రియేట్ చేయడం, తర్వాత ఇంకొకటి వాళ్ళు ఒక నినాదంతో ముందుకు పోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అక్కడ 3 నినాదాలు ఇచ్చింది. ఒకటి రైతులకు సంబంధించి జవాన్, కిసాన్, తర్వాత ఈ ఏదైతే మల్ల యోధులకు సంబంధించినటువంటి ఉందో ఆ 3 విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నినాదాలు ఎక్కడ కూడా పనిచేయలేదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నటువంటి విషయాల పట్ల ఇప్పుడు ఈరోజు రైతుల గురించి మీరు అడిగిరండి. రైతులకు నల్ల చట్టాలు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది కాబట్టి హర్యానాలో ఓడిపోతుందేమో అని చెప్పి, కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతుల కోసం క్షుణ్ణంగా పరిశీలన చేసి తెచ్చినటువంటి చట్టాలు అవి రాబోయే రోజుల్లో అంటే లాంగ్ టర్మ్లో రైతులకు తర్వాత రైతాంగానికి ఈరోజు ఉపయోగపడేటువంటి చట్టాలు కానీ వ్యతిరేకించారు. అయినా కూడా ప్రతిపక్ష పార్టీలు వీటన్నిటి మీద ఒక ప్రాపగండా క్రియేట్ చేసి ఒక హైపోథికేటెడ్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బూచిని క్రియేట్ చేసి ప్రాపగండా అంటున్నారు కదా. ఏంటి ఆ ప్రాపగండా అంటే ఏంటి? వాళ్ళు రైతులు నిరసన చేస్తున్నప్పుడు వాళ్ళు అండగా నిలిచి ఈ చట్టం వద్దు వెనక్కి తీసుకోమని వాళ్ళు ఒక నిరసన తెలిపారు, కానీ అంతకు మించి ప్రాపగండా అంటున్నారు. ఏ విధంగా ప్రాపగండా స్ప్రెడ్ చేసి ఉంటారు? హర్యానా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్ని డ్రామాలు నడిచినాయండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఈరోజు నిలబడి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తుంటే కావాలని రైతులకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుందని క్రియేట్ చేసేటువంటిది మనం అందరం చూడలేదా ఎన్నికలకు ముందు? ఈరోజు పిఎం కిసాన్ యోజన కానీ, తర్వాత సబ్సిడీ కింద ఎరువులను ఇవ్వడం కానీ, తర్వాత సబ్సిడీ కింద వ్యవసాయ యంత్రాలు ఇవ్వడం కానీ, ఎరువులను పంపిణీ చేయడం కానీ, తర్వాత యూరియా ఇవ్వడం కానీ, పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఏదైతే ఉన్నదో అది ఇవ్వడం కానీ, రైతులకు ఎన్నో ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తున్న భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లిరు. కావాలనే మా మీద పొద్దున్న లేస్తే మా మీద దుమ్మెత్తి పోసేటువంటి పని పెట్టుకురు కొంతమంది నాయకులు. అంటే ఇప్పుడు రైతులు నిరసనలు తెలపడం వల్ల బీజేపీ చట్టాన్ని వెనక్కి తీసుకుందా, లేకపోతే ప్రతిపక్షాలు ప్రాపగండా స్ప్రెడ్ చేస్తున్నారనే ఉద్దేశంతో వెనక్కి తీసుకోవడం జరిగిందా? అంటే వాళ్ళు రైతులు ఈ చట్టం మంచిది కాదని చెప్పే కదా నిరసనలు వ్యక్తం చేశారు. సో ఈ ప్రాపగండా ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రైతులకు కానీ, హర్యానా ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, గతంలో ఏం చేసింది అనేది ఒక క్లియర్ ఐడియా ఉంది. కానీ కేవలం ఎన్నికల సందర్భంగా నేను ఇందాక చెప్పినట్టు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే ఒక ప్రాపగండాను క్రియేట్ చేసి ఒక హైపోథికేటెడ్గా
ఈరోజు బీజేపీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసిర్రు. ఏమైంది? ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తే కనబడుతుంది కదా, హర్యానా రాష్ట్రంలో ప్రజలు మా వైపు ఏ విధంగా నిలబడ్డారు, మాకు ఎట్లా మద్దతు తెలిపారు అనేది. అదే రకంగా జమ్మూ కాశ్మీర్లో కూడా నేను ఇప్పటికి చెప్తున్నా, మాకు 27, 28 దాదాపు 30 స్థానాలకు దగ్గరలో మా పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం సొంతంగా 8-9 స్థానాలే ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అనేది ఒక సైద్ధాంతిక పరమైనటువంటి పార్టీ. అఖండ భారత నిర్మాణం కోసం, గతంలో జమ్మూ కాశ్మీర్లో చెలరేగిన అల్లర్లను ఆపడం కోసం, రావణ కాష్టాన్ని ఆపడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఆ స్టాండ్ మీదనే ఉన్నాం మేము. అందులో భాగంగానే 370 ఆర్టికల్ని తీసేసినాం. మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా మేము అనేక సంచలనాలను క్రియేట్ చేసేటువంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. 2014 నుంచి 2024 వరకు జిఎస్టీ విషయంలో కానీ, డిమానిటైజేషన్ విషయంలో కానీ, మహిళా బిల్లు ప్రవేశపెట్టడంలో కానీ, అయోధ్య రామ మందిర విషయంలో కానీ, అగ్ని పట్ల విషయంలో కానీ, తర్వాత ట్రిపుల్ తలాక్ని ఎత్తివేయడంలో కానీ, ఇట్లా అనేక సందర్భాల్లో మేము గత 10 సంవత్సరాల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాము. అయినా కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు మా మీద ప్రతి సందర్భంలో విమర్శలు చేసినాయి. కానీ ప్రజలు గమనించిరు. ఇవన్నీ కూడా సుదూర లక్ష్యాలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం చేస్తున్నాయే. కాబట్టి బీజేపీ అయితేనే దేశానికి శ్రీరామ రక్ష, భారతీయ జనతా పార్టీ అయితేనే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పిస్తుంది, తర్వాత వికసిత భారత్ కోసం బీజేపీ పనిచేస్తుందని నమ్మిరు. సో ప్రస్తుతానికైతే వివి రావు గారు మళ్ళీ జూమ్ లో రెడీగా ఉన్నారు. సో రావు గారు చెప్పండి, మనం హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ లో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న ఆశ అయితే అందరిలో నెలకొంది. కానీ ఉన్నటువంటి సడన్ గా బీజేపీ మళ్ళీ ముందంజలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుందా రావు గారు? నేను ఒకటి మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మీరు అనుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే రిజల్ట్స్ వస్తాయని కాదమ్మా. ఇక్కడ జరిగేది ఎన్నికలు అనేది 2024 సంవత్సరంలో మనం చూస్తే, ఈ గత 2 ఎలక్షన్స్ తర్వాత రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి విధానం చూస్తే మనకు, అంటే రాజకీయ పార్టీలు ఏమి విధానం అవలంబిస్తున్నాయి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వాడుతున్నటువంటి హంగులు, ముఖ్యంగా ఎలాంటి హంగులు వాడుతున్నారంటే వీళ్ళు రాజకీయ పార్టీలు ఈరోజు ఎలక్షనీరింగ్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అది సోషల్ మీడియాలో కనపడే విధంగా ఉండదమ్మా. అదేంటంటే ఒక ప్యారలల్ వ్యవస్థ. ఆ వ్యవస్థకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ హర్యానాలో జరుగుతున్నటువంటి ఈ అనిశ్చితి, అయితే నిన్న ఎగ్జిట్ పోల్స్ కి ఇప్పుడు జరుగుతున్న రిజల్ట్స్ కి అనిశ్చితికి మూల కారణం ఏంటంటే వాళ్ళు అన్ని హంగులు వాడుతున్నారు. ఓటుకి 10,000 రూపాయలు దగ్గర నుండి, కుల సమీకరణలను ప్రసన్నం చేసుకునే దగ్గర నుండి, కులాలను మతాలను అన్నిటికన్నా మించి ఎలక్షన్ సమయంలో 11th అవర్ లో ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం అవసరమైతే పోలింగ్ సన్నగిలిన తర్వాత 3 నుంచి 5 మధ్యలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే చాలా వరకు మనం చూసాం గత ఎన్నికలలో ఇలా 3 తర్వాత అక్కడ ఉన్న ఏజెంట్లను కూడా, అంటే ఇలా ఏ పార్టీలో ఉన్న ఏజెంట్లైనా కూడా డబ్బులు ఇస్తేనే పోయి అక్కడ కూర్చుంటున్నారు. డబ్బులు ఇస్తేనే పోలింగ్ బూత్ ఏజెంట్ లాగా పనిచేసి డబ్బుల ద్వారానే పనిచేస్తున్నటువంటి వ్యవస్థ. ఇలా ఎదురు పార్టీలో కూడా ఏజెంట్ లేకపోతే వాళ్ళు వీళ్ళే డబ్బులు ఇచ్చి ఆ ఏజెంట్లను కూడా కొని 11th అవర్ లో ఓట్లు వేయించుకునేటువంటి అక్కడ ఉన్న అధికారులను కూడా కొనే విశ్వ సంస్కృతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళినా కూడా ఎన్నడూ కూడా ఎన్నికల మధ్యలో ఒక సపరేట్ ఇండిపెండెంట్ వ్యవస్థ ద్వారా ఇలాంటి కంప్లైంట్స్ ను సపరేట్ కోర్ట్స్ ద్వారా తీర్చేటువంటి ప్రయత్నం ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ చేయకపోవడం ఈ దేశంలో చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్తున్నాను. ఇలాంటి విషయాలు దృష్టికి వచ్చినా కూడా గత ఎన్నికల్లో ఎప్పుడు దీన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అలాగే కాంగ్రెస్ లో సామెలో తప్పులు పడినటువంటి బీజేపీ కూడా ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఈవెన్ ఈవీఎంల విషయంలో కూడా, ఇలా వీవీప్యాట్ల విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం స్పష్టత తీసుకురాలేదు. కాబట్టి ఇన్ని అంశాలు అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలలో ఇన్ని అంశాల ద్వారా ప్రజలను ఓట్లను దొడ్డిదారిన ఓట్లను వేయించుకునేటువంటి విష సంస్కృతిలో మన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం కూర్చునే నాయకునికి బీఫామ్ రాదు ఏ పార్టీలో కూడా.
ఏదో డబ్బులు ఉన్నోడికి కాంట్రాక్టర్ కి 11th అవర్ లో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతుంది. హర్యానాలో అయితే వినేష్ ఫోగట్ ఎవరైతే వెనకంజులో ఉన్నారు, ఇప్పుడు మనం హర్యానా రిజల్ట్స్ చూస్తుంటే ముందంజులో రావడం జరిగింది. వినేష్ ఫోగట్ ఫైనల్లీ ముందంజులో రావడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు వినేష్ ఫోగట్ ఇన్సిడెంట్ హర్యానా ప్రజల మీద ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేసింది అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇవాళ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అక్కడ లోకల్ గా ఉన్న పబ్లిక్ లో వినేష్ ఫోగట్ ఏ రకంగా ఎలక్షన్స్ ముందు రీచ్ అవుతున్నాడు, ఏ రకంగా ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఈరోజు గతంలో లాగా కామన్ ఓటర్స్ యొక్క కామన్ మ్యాండేట్ లేదండి. ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకే తీరుగా ఆలోచించే పరిస్థితి లేదు. మన సొంత కాన్స్టిట్యున్సీలో మన పక్క కాన్స్టిట్యున్సీకి మన కాన్స్టిట్యున్సీకి విషయాలు మారుతున్నటువంటి పరిస్థితి, కుటుంబాల అవసరాలు వ్యక్తి అవసరాలు మారుతున్నటువంటి పరిస్థితి, వ్యక్తి వరకు కూడా ఓటర్ వరకు కూడా రీచ్ అవ్వడం. ఇలా మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మన దగ్గర మునుగోడులో ఎన్నిక జరిగితే నేను ఎన్నికల నిఘా వేదిక జరిగిన మునుగోడు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద అని చెప్పింది ఏంటంటే, గతంలో ఎన్నికలు వస్తే మొత్తం కుటుంబం పెద్దకి కొన్ని డబ్బులు లేకపోతే ఏదో ఒక ఆశ చూపించేవాళ్ళు. ఆ తర్వాత కుటుంబం తర్వాత ఈ రోజు మొన్న ఎన్నికల్లో జరిగింది ఏంటంటే, ఆయన ఇంటికి వచ్చి ఒక పార్టీలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, పెద్ద నీకు ఈ డబ్బులు ఇస్తున్నాం, నీ ఇంట్లో మీ భార్యకు వేరే ఇస్తాం, మీ కొడుకు వేరే ఇస్తాం, మీ కోడలకు వేరే ఇస్తాం అని చెప్పి ఈ రకమైనటువంటి ఎలక్షనీరింగ్ ద్వారా ఈ నలుగురి మధ్యలో ఓట్లు డబ్బులు తీసుకున్న తర్వాత ఇంట్లోనే మాట్లాడుకోవడం లేదండి. ఎవరికి ఓటేయాలి మనం అనేది ఇంట్లో వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు నాకు డబ్బులు వచ్చాయి అని చెప్పేసి ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు ఓటేసుకునేటువంటి ఎలక్షనీరింగ్ అనేటువంటి ఒక వ్యవస్థకి అలా తెరదీసినటువంటి రాజకీయ పార్టీలకు ఇలాంటి రిజల్ట్స్ అనేది సహజం. ఎవరు ఎటేస్తారనేది ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేలదు. మన సోషల్ మీడియాలో చెప్పుకున్నటువంటి అంశాల మీద ద్వారా ఇక్కడ డిసైడ్ చేయలేము. రైట్ రావు గారు మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విశేషాలు మాట్లాడదాం. కానీ అంతకంటే ముందు మనం బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా రేపుతుంది. హర్యానాలో బీజేపీ లీడ్ లో కొనసాగుతుంది. రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే కౌంటింగ్ ఆరంభంలో 50కి పైగా స్థానాల్లో అత్యధికంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనూహ్యంగా వెనుకపడింది. అధికార బీజేపీ లీడ్ లోకి దూసుకొచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు కాగా ఆ మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ దాటేసింది. సో అలాగే హర్యానాలో బీజేపీ గెలిస్తే హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మనం ఇందాకనే గతంలోనే పార్లమెంట్ ఎలక్షన్ల విషయంలో కూడా అదే చూసాము. బీజేపీ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ హర్యానాలో అదే రిపీట్ కాబోతుంది అన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పార్టీ లీడర్స్. అండ్ అలాగే హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి 55కు పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసే బీజేపీ 26 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని లెక్కగట్టారు. కానీ ప్రస్తుత సరళిని చూస్తుంటే మాత్రం ఫలితాలు దీనికి భిన్నంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో కౌంటింగ్ మొదలు కాకముందే గెలుపు సంబరాలను మొదలుపెట్టిన కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గారు. సో ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మనం హర్యానా అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ రిజల్ట్స్ చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ఒక ఎత్తు అయితే రిజల్ట్స్ ఇంకో ఎత్తుగా మనం చూస్తున్నాము. అంత తారుమారైనట్లుగా చూస్తున్నాము. బీజేపీ హర్యానాలో మళ్ళీ గెలవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు శ్రీనివాస్? శివాని, ముఖ్యంగా హర్యానా చూసేది ఉంటే ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు ఈసారి ప్రతిపక్షాలకు లభిస్తాయన్నటువంటి అంచనాతోని ఇటు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు భావించాయి. అధికార పార్టీ కూడా బీజేపీ కూడా కొంత సందిగ్ధంలో పడిందని చెప్పవచ్చు. దానికి అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అదే విధంగా వెలువడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఉన్నాయి. అంతకు ముందు కూడా అంటే 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పడుతుందన్నటువంటి అంచనాలతో ఇటు ఎన్నికల సమయంలో ప్రచార సరళి కూడా అదే విధంగా సాగిందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఫలితాలు చూసేది ఉంటే మొదట ఈరోజు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రారంభమైనప్పుడే కాంగ్రెస్ సంబరాలు చేసుకున్నది. కానీ ప్రజలు మాత్రం తీర్పు ఇటు బీజేపీకే పట్టం కట్టారు హర్యానాలో అని చెప్పవచ్చు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 46 దాటి 49 సీట్లను కైవసం చేసుకునే దిశలో బీజేపీ ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ అధికారం ఏర్పాటు
ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి పూర్తి మెజార్టీ బీజేపీకి లభించని చెప్పవచ్చు. అంటే హర్యానాలో బీజేపీ ఒక చరిత్రను సృష్టించింది. 3 సార్లు అధికారం చేపట్టడం హర్యానాలో ఇది ఒక చరిత్ర అని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జాట్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారని చెప్పవచ్చు. కురుక్షేత్ర ప్రాంతంలో ఇటు కాంగ్రెస్ కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించిందని చెప్పచ్చు. మొత్తంగా అక్కడ ఆ ప్రభావం కూడా లేదు. ముఖ్యంగా మిగతా విపక్షాలకు సంబంధించినటువంటి కూటమి అంటే ఎన్డీఏ కూటమిని ఢీకొనలేకపోయింది. ఇండియా కూటమితో ముందుకు పోయినటువంటి వాళ్లకు పూర్తి ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఎలాంటి అవకాశాలు లేవనే చెప్పవచ్చు. బీజేపీ మాత్రం మొత్తంగా ఈ ఫలితాలతో రానున్న ఎన్నికలను కూడా తాము గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఇటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, తర్వాత ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీకి విజయ అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్యానాలో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి వ్యతిరేకత ఓటు ఉంటుందనేటువంటిది అందరూ భావించారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం బీజేపీకి ఈసారి కూడా పట్టం కట్టారని చెప్పవచ్చు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి వస్తే మాత్రం జమ్మూ కాశ్మీర్లో తాము అధికారంలోకి వస్తామన్నటువంటి ధీమా బీజేపీ వ్యక్తం చేసినా కూడా చివరి వరకు అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సరళి కావచ్చు, ఓటింగ్ ప్రచార సరళి కావచ్చు, మొత్తంగా బీజేపీకి వ్యతిరేకత కొంత ఉంది అన్నటువంటిది భావించారు. ముఖ్యంగా 370 ఆర్టికల్ అక్కడ కొంత వ్యతిరేకత ఉంది. ఆ 370 ఆర్టికల్ను వ్యతిరేకించినటువంటి వర్గాలు కావచ్చు, ముఖ్యంగా మైనార్టీ వర్గాలు కావచ్చు, ఏకపక్షంగా ఒక నిర్ణయానికి వచ్చి ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేసింది. అందులో ఇండియా కూటమి సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ప్రధానంగా బీజేపీ కూటమి కూడా అక్కడ పూర్తి ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయన్నటువంటి భావన ఉన్నా కూడా పూర్తి మెజార్టీ రాకపోవడంతో బీజేపీ కొంత ఓటమిని అంగీకరిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జమ్మూలో పూర్తిగా కాంగ్రెస్ వైపు వస్తుందన్నటువంటిది, అదేవిధంగా కాశ్మీర్ లోయలో కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జమ్మూలో బీజేపీకి కొంత ఎక్కువ సీట్లు వస్తాయన్నటువంటి భావించింది, కానీ జమ్మూలో కూడా వాళ్ళు తగిన సీట్లను సాధించలేకపోయింది. అదేవిధంగా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఎక్కువగా మైనార్టీ, ముస్లిం మైనార్టీ కావచ్చు, వాళ్ళు వన్ సైడ్ ఓటు వేయడం వల్ల జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్ల సంఖ్య కూడా అధికంగా ఉంది. దాంతో ఇటు ఇండియా కూటమికే మొగ్గు చూపారన్నటువంటిది ప్రజలు తెలుస్తూ ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి కొంత అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ ఫలితాలను చూస్తే వాళ్ళు కూడా అంటే అనుకున్న సీట్లను సాధించలేకపోయినా కూడా తమకు అనుకూలమైనటువంటి ఫలితాలు కొంతవరకు మెరుగైనటువంటిది భావిస్తూ ఉన్నారు బీజేపీ నేతలు. ముఖ్యంగా దీని మీద కూడా ఇప్పటికే విశ్లేషణ జరుగుతుంది. ముఖ్యంగా 370 ఆర్టికల్, త్రిబుల్ తలాక్ వంటి అంశాలు తాము చేసినా కూడా ముస్లింల నుండి, మైనార్టీ వర్గాల నుంచి పెద్ద మొత్తంలో మద్దతు లభిస్తుందన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని అనుకున్నారు. కానీ కొంత వ్యతిరేకత ఓటింగ్ మాత్రం పడ్డదని చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఫలితాలను చూసేది ఉంటే తమకు మైనార్టీ ఓట్స్ను సాధించలేకపోవడం వల్ల ఓటమి పాలయమైనటువంటి విషయాన్ని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. హర్యానా మాత్రం తమకు మొదటి నుండి కొంత డౌట్గా ఉంది. ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉండే అవకాశం ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ రైతులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇటు పంజాబ్, హర్యానా ఎఫెక్ట్ తమపై ఉంటుంది. అదేవిధంగా అటు ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా కొంత తమకు వ్యతిరేకత ఉంటుందని బీజేపీ భావించినా కూడా ప్రజలు మాత్రం బీజేపీకే పట్టం కట్టారు. ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ కూటమి మాత్రం అధికారంలోకి వస్తుందన్నటువంటిది ముందస్తు అంచనాలో ఉంది. ఈ ప్రస్తుతం ఫలితాలను చూస్తే మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది. 3వసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. రైట్, హర్యానాలో 49 స్థానాల్లో బీజేపీ ఉంది, 34 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అండ్ అలాగే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంది బీజేపీ పార్టీ. వినేష్ ఫోగట్ కూడా ముందంజలో ఉండడం మనం చూస్తున్నాం. అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే బీజేపీ 27 స్థానాల్లో ఉంది, కాంగ్రెస్ 52 స్థానాల్లో ఉంది. అండ్ అలాగే పీడీపీ 2 స్థానాలతో వెనుకబడి ఉంది. సో ముందు ఇంకా రిజల్ట్స్ మారనున్నాయి. ఆ విశేషాలు సో మనం ప్రస్తుతం బీజేపీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్స్ మనం చూస్తున్నాము. సో రాజు గారు చెప్పండి, స్టార్టింగ్లో అయితే హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకంతో స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం మనం స్టార్టింగ్లో చూసాము. కానీ ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్స్ అన్నీ ఉల్టాపుల్టా అయిపోయిందని చెప్పొచ్చు. బీజేపీ ముందంజులో అండ్ అలాగే కాంగ్రెస్ వెనకంజులో రావడం అని చూసాము. అండ్ కాసేపటి తర్వాత మనం వినేష్ ఫోగట్ని కూడా ముందంజులో ఉండడం చూడొచ్చు. అయితే పొలిటికల్గా ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారు రాజు గారు? నిజమే, నేను కూడా ఆశ్చర్యపోయినా. అంటే ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైన గంట లోపలనే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతుందని చెప్పేసి అక్కడ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి తొందర ఎక్కువ.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవకపోయినా గెలిచినట్టు ఊహించుకుంటారు. గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు అధికారానికి దూరం అయ్యారు కాబట్టి వాళ్ళకి పాపం ఆ సంబరాలు చేసుకున్నారు, కాసేపైనా చేసుకున్నందుకు వాళ్ళు సరదా పడ్డందుకు బాగుంది. మీరు భయపడలేదా అప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకున్నప్పుడు? గంట సేపట్లు ఇప్పుడు 8 గంటలకు ప్రారంభమైన ఎలక్షన్ కౌంటింగ్ గంట సేపట్లోనే తెలియదు కదా మనకి. ఇప్పుడు ఆల్రెడీ 12:31 అయితే కానీ ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ రాలేదు కౌంటింగ్ మీద. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తొందరపడకు సుందర వదన అన్నట్టు వాళ్ళ యొక్క వైఖరి ఉంది కాబట్టి బహుశా నేను చెప్తున్నా ఈ జడ్జిమెంట్ తర్వాత అంటే దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లోనే అటు జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ జడ్జిమెంట్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీకి మద్దతు పెరుగుతుందని. వాస్తవానికి మీరు గమనించండి, ఏ రాష్ట్రంలో అయినా తర్వాత దేశవ్యాప్తంగా అయినా 1 లేదా 2 సార్లు ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీలు మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో వాళ్ళ రిజల్ట్స్ కొంచెం డ్రాబ్యాక్ కావడమో లేకపోతే తక్కువ కావడమో గెలవకపోవడమో జరుగుతుంది. కానీ అప్రతిహతంగా 2014 సంవత్సరం నుంచి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో అనూహ్యమైనటువంటి విజయాలు సాధిస్తుంది. మీరు చూడండి, ఈశాన్య రాష్ట్రాలు మణిపూరు, సిక్కిము, ఈశాన్య రాష్ట్రాలలో కూడా అస్సాము లాంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని చోట్ల అయితే అసలు ఎప్పుడు కూడా ఖాతా తెరవనటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయినా కూడా గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన ఎన్నికలను గమనిస్తే ఒకసారి భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైనటువంటి ఫలితాలు ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చినాయి. అదే రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా బలంగా తయారైతా ఉన్నటువంటి పరిస్థితి. అటు పశ్చిమాన చూస్తే గుజరాత్ ఆ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ, గోవాలో, ఉత్తరాన చూసుకుంటే ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ, హర్యానాలో హ్యాట్రిక్ కొట్టబోతుంది. సో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైనటువంటి మద్దతు లభిస్తుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దేశంలో ఆ 370 రద్దు కానీ, మహిళా బిల్లు కానీ, అయోధ్య రామ మందిరం కానీ, 3 తలాక్ ఎత్తేయడం కానీ, GST విషయంలో కానీ, పెద్ద నోట్ల రద్దు విషయంలో కానీ, ఇట్లా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది దేశ ప్రజల శ్రేయస్సు కోసమే అని ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. రాబోయే రోజులలో కూడా ఇదే రిపీట్ అవుతుంది. చెప్తున్నా ఒక నిమిషం, మీరు చెప్పారు బీజేపీ ఇప్పుడు ముందంజలో ఉందంటే దానికి కారణం అక్కడ పబ్లిష్ చేసిన మేనిఫెస్టో అని మీరంతా ధీమాగా చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎందుకు వెనకంజలో ఉంది అని అడిగితే ఏం చెప్తారు? ఏంటి అంటే ఏం ఇంపాక్ట్ చేసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల పట్ల తప్పిదాలు చేసింది. ఒకటి ఏంటంటే అందులో ఆమ్ ఆద్మీ పార్టీతోని వీళ్ళు ఫస్ట్ మేము పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోతాము, వాళ్ళకు కూడా మేము సీట్లు ఇస్తామన్నారు. కానీ ఎన్నికలు సమీపించిన తర్వాత ఇంకా రేపో మాపో ఎన్నికలు అన్న తర్వాత లేదు మేము ఒంటరిగా పోతున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీతో మాకు సంబంధం లేదని చెప్పేసి ఏదైతే అన్నారో అందులో వాళ్ళు చాలా తప్పిదం చేశారు. అంటే వాళ్ళకి క్లారిటీ లేదని చెప్తున్నారు. అదొకటి. రెండోది, ప్రజలు ఎన్ని తప్పుడు వార్తలు క్రియేట్ చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా కూడా నమ్మలేదనేది కూడా ఈరోజు హర్యానాలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మూడోది, దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి, చతికిలబడడానికి, వెనకబడడానికి, పతనానికి కారణం ఏందయ్యా అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక 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 ముందలా ఉండి నడిపించేటువంటి ఒక బ్రహ్మాండమైన నాయకుడు ఆ పార్టీలో లేడు. ఇక ఎవరు కూడా నమ్మరు. 2047 వరకు 2047 వరకు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలో ఉంటుంది. ఇది 100% రాసి పెట్టుకోండి ఎవరైనా. మాకు కూడా మంచిది. రాహుల్ గాంధీ అన్ఫిట్ అంటారా ఆ పొజిషన్ కి? 100% కదా, 100% మేమనేది కాదు కదా. దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు, ప్రజలు ఎవరిని అడిగినా కానీ ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదు, రాజకీయ విశ్లేషణ పరిజ్ఞానం లేదు, ప్రజల యొక్క మద్దతు లేదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కదా. ఏది పడితే అది మాట్లాడతాడు, చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి. తర్వాత పప్పు అని గతంలో ఎన్నోసార్లు అన్నాం. ఆయన జోడో యాత్ర చేసిండు, కింది నుంచి పైదాకా, అంటే కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా జోడో యాత్ర చేసిండు. అయినా కూడా ప్రజలు ఎక్కడ కూడా నమ్మడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి తప్పిదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే
మనం ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ కాదు దాని పేరు కాంగ్రెస్ అనేవాళ్ళం. అంటే కానీ ఇప్పుడు ఓటర్లు ఓటేసేది క్యాండిడేట్ ని చూసా లేకపోతే పార్టీని చూసా? ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గురించి అంటున్నారు, పప్పు అని ఇది వరకు ముద్ర వేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఇది కూడా అంటే అసెంబ్లీ ఎలక్షన్ కి వచ్చేసరికి క్యాండిడేట్ ని చూసి ఓటు వేస్తారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? ఇప్పుడు 50% క్యాండిడేట్ మీద ఉంటది, ఒక 30% పార్టీ మీద ఉంటది, ఇంకొక 20% నేషనల్ వైడ్ గా పార్టీకి ఉన్నటువంటి మద్దతు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో వస్తున్న రిజల్ట్స్, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన వైఖరి లేదు. కానీ హర్యానాలో అయితే మొత్తం క్యాండిడేట్స్ మీదనే అంత డిపెండ్ అయినట్టుగా కనిపించింది మనకు సీన్. ఎందుకంటే అక్కడ ఉన్న మోహన్ లాల్ ఖట్టర్ గారిని తీసేసి ఆ తర్వాత ఓబీసీ క్యాండిడేట్ ని అక్కడ పెట్టడం, ఈ మొత్తం క్యాండిడేట్ గేమ్ అని క్లియర్ గా మనకు తెలుస్తుంది కదా. సో బీజేపీ అయితే ఆ వ్యూహంతోనే నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఏం చెప్తారు మీరు? రాజకీయాల్లో ఇవన్నీ సహజం కదా. ఇప్పుడు క్యాండిడేట్లను మార్చడం కానీ, సీఎం అభ్యర్థులను ప్రకటించడం, కొన్నిసార్లు ఎవరిని కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా కూడా ఎన్నికల్లోకి పోతారు కదా. అవన్నీ రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలు ఉంటాయి. సో భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఆ వ్యూహాలను రచిస్తుంది, ప్రణాళికలను రచిస్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. 2047 వరకు అంటే 2047 వరకు దేశవ్యాప్తంగా ఓన్లీ ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మాట్లాడదాం కానీ అంతకంటే ముందు వివి రావు గారు రెడీగా ఉన్నారు. సో చెప్పండి రావు గారు, జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉండడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? 370 ఆర్టికల్ రద్దు ఒక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పొచ్చా రావు గారు? మీరు చెప్పేది బీజేపీ పార్టీయా? బీజేపీ పార్టీ వెనుకంజలో ఉండడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏం జరిగిందంటే బీజేపీ పార్టీ గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అక్కడ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళ యొక్క మీద చాలా యాంటీ ఇన్కంబరెన్స్ ఉన్న పరిస్థితిలో వాళ్ళ బీజేపీ కూడా అక్కడ మీరు చూస్తే జమ్మూలో మొత్తము కొంత బీజేపీ ఫేవర్ గా ఉన్నటువంటి పరిస్థితి, కానీ కాశ్మీర్ లో మాత్రం భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయినాయి. పరిస్థితి ఒక పక్కన బీజేపీ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, యువతకు ఉపాధి విషయంలో కావచ్చు, వాళ్లకు ఇవ్వాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ఐడెంటిటీ, అంటే ఈరోజు ఆ రాష్ట్రానికి పూర్తిగా మన అంటే ఎన్నికల స్వయం ప్రతిపత్తి కానీ లేదా ఆ రాష్ట్రానికి పూర్తిగా ఒక రాష్ట్ర స్థాయి హోదా ఇవ్వకపోవడం కూడా ఒక కారణంగా చూస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పటి నుండో వాళ్ళు ఒక స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకున్నటువంటి సందర్భంలో ఇవ్వలేని పరిస్థితిలో, బార్డర్ ఇష్యూస్ ఉన్న పరిస్థితిలో, పాకిస్తాన్ నుంచి వెళ్ళి సమస్యలు ఉన్న పరిస్థితిలో అక్కడ ఎన్నికలు ఆపడం జరిగింది. 370 ఆర్టికల్ ద్వారా మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. కానీ ఎంత ఆ ప్రజల్లో వాళ్ళకు ఫ్రీడమ్ దొరుకుతుంది అనుకున్నారు, ఎంతైతే వాళ్ళకు అందాల్సినటువంటి వాళ్ళకు ఒక రికగ్నేషన్ కానీ రాజకీయ వెసులుబాట్లు కానీ లేని పరిస్థితిలో వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ తోని కూటమి కట్టడం, సిపిఐ వాళ్ళు మిగతా పార్టీలతోని వాళ్ళు కూటమి కట్టుకొని ముందుకు రావడం అనేది జరిగింది. దానివల్ల బీజేపీ కొంత సెట్ బ్యాక్ అయినటువంటి పరిస్థితి. బీజేపీ పూర్తి స్థాయిలో వాళ్ళు కొంత వాళ్ళు ఎప్పుడైతే ఈ సమస్యను తీసుకున్నారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ లో మొత్తం ప్రాంతం మొత్తం ముస్లిమ్స్ బేస్డ్ కమ్యూనిటీ. సో డెఫినెట్ గా ఆ యాంటీ ఇన్కంబరెన్స్ అనేది అక్కడ ఉంది. దాని వల్లనే అక్కడ సిపిఐ తో జతకట్టడం జరిగింది. నేషనల్ పాంథర్స్ పార్టీ అనేది ఒకటి ఉంది, అక్కడ వాళ్ళతోని జతకట్టడం జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మతంతో పాటు, అంటే బీజేపీ హిందువులను సపోర్ట్ చేస్తుంది కాబట్టి అంతకన్నా మించి వాళ్ళు ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. రెండోటి ఏంటంటే యూత్ ఈ రోజు అవకాశాలను వెతుక్కుంటున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి విషయంలో బీజేపీ అంత ముందుకు రాని పరిస్థితిలో ఈ రోజు అక్కడ కాంగ్రెస్ కూటమికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వాళ్ళే లీడ్ లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మనం ఇంకో సిచువేషన్ చూస్తున్నాం రావు గారు, మెహబూబ్ ముఫ్తీ కుమార్తె కూడా వెనుకంజలో ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
ఎగ్జాక్ట్లీ ఆమె ఇప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అని అవును. ఆమె ఆమె కూడా గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి పాలన దృష్ట్యా వాళ్ళని కొంత పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనబడతాం. వాళ్ళకు ఉన్నటువంటి గత అనుభవాలు, చేదు అనుభవాలు ఉన్నాయి ప్రజల్లో. ఆమె ఏదైతే ప్రజల్ని ఆకట్టుకునే విషయంలో ఆమె అంత బలంగా ప్రజల్లోకి, అంటే ఆమె ఇండిపెండెంట్ గా గెలుస్తామనేటువంటి ఒక ధీమా కూడా ఆమెకు ఉండింది. కానీ ప్రజల్లో వాళ్ళకు మన రీసెంట్ గా ఎలక్షన్స్ లో వాళ్ళకి ఆ నమ్మకం కలిగించే పరిస్థితి లేని పరిస్థితిలో ఆమె వెనకంజలో ఉన్నట్టు చూడొచ్చు. రైట్, ఇప్పుడు హర్యానా విషయానికి వస్తే హర్యానా విషయంలో బీజేపీ ముందంజలో ఉండడానికి రీజన్స్ మనం అంతా మాట్లాడుకున్నాము. చాలా రీజన్స్ ఉన్నాయి, మేనిఫెస్టో కూడా స్ట్రాంగ్ ఉందని కూడా మనం విన్నాము. కానీ కాంగ్రెస్ వెనకంజలో ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు రావు గారు? కాంగ్రెస్ పార్టీ ఎంతైతే హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలన్నీ ఢిల్లీ నుండి వస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీలో జరగాల్సినటువంటి హోంవర్క్ ఏదైతే ఇలా జాట్స్ సంతృప్తి పరిచే విషయంలో గాని, లేదా అక్కడ వాళ్ళు 11th అవర్ లో ఆమ్ ఆద్మీ పార్టీతోని జతగట్టాల్సిన విషయం గాని, తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కుల సమీకరణలు, బీఫామ్లు ఇచ్చేటువంటి వ్యక్తుల యొక్క విషయంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాళ్ళు చేయాల్సిన హోంవర్క్ సరిగా చేయని పరిస్థితిలో ఇలాంటి దాన్ని బీజేపీ వాళ్ళు ఎన్కరేజ్ చేసుకున్న పరిస్థితిలో ఈ రిజల్ట్స్ వస్తున్నాయని అనుకోవచ్చు. రైట్, అయితే ఇప్పుడు ఆప్ గురించి మాట్లాడదాం. ఆప్ రెండు అంటే అసలు ఎక్కడ కూడా ఖాతా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాము. ఏమై ఉండొచ్చు ఆప్ వెనకంజలో? అసలు ఖాతా కూడా తీయకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు రావు గారు? అంటే ఆపు ఏదో తనంతర తాను పార్టీ ఫామ్ చేస్తుందనో, లేకపోతే తనంతర తాను అధికారంలోకి వస్తుందని వాళ్ళకి ఏం నమ్మకం లేదు. ఆ పరిస్థితిలోనే వాళ్ళు కాంగ్రెస్ కి జత కట్టే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ వాదాన్ని బలపరచుకోవడానికి ముందు అలయన్స్ ద్వారా ఎంటర్ అయిపోయి, మన దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందు టిఆర్ఎస్ పార్టీ ఇలానే ముందు కాంగ్రెస్ తోని, ఆ తర్వాత మిగతా పార్టీలతోని జత కట్టిన తర్వాతనే అధికారంలో పూర్తి ఇండిపెండెంట్ గా వచ్చిన పరిస్థితి. ఎవరైనా కొత్తగా ఫామ్ అయిన పార్టీకి తప్పదు. కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో భాగంగా కాంగ్రెస్ తోని ఒక ఢిల్లీలో కూడా అలానే గెలిచారు. ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళకి అనుకోకుండా కాంగ్రెస్ 11th అవర్ లో యూటర్న్ తీసుకోవడం వల్ల అది కాంగ్రెస్ కు నష్టం జరిగింది, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నష్టం జరుగుతుంది. రైట్, అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసు ఒక మెయిన్ రీజన్ అయి ఉండొచ్చా అసలు ఆప్కి ఇంత నష్టం జరగకపోవడానికి? అంటే ఈ రోజులలో లిక్కర్ స్కామ్లు ఇవన్నిటికంటే కరప్షన్ కి ప్రజల్లో అంత ప్రాధాన్యత ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇవాళ అన్ని పార్టీల మీద కరప్షన్ యొక్క ప్రభావం అంతగా లేదు. ఎలక్షన్స్ వచ్చే వరకే ఇప్పుడు ఏ పార్టీలో ఫేర్నెస్ లేదు. కంపారిటివ్ టర్మ్ అది, కంపారిటివ్ గా ఈ పార్టీ బెటర్ అంటారు, కానీ పూర్తిగా ప్రక్షాళన ఎవరి దగ్గర లేదు. అన్ని పార్టీలలో అపవాదులు ఉన్నాయి. ఒక పార్టీలో లిక్కర్ స్కామ్ ఉంటే ఇంకో పార్టీలో రాఫెల్ స్కామ్ ఉంటుంది, ఇంకో పార్టీలో ఇంకో రకమైనటువంటి సెక్యూరిటీ స్కామ్స్. ఇవన్నీ సహజంగా వాళ్ళ పార్టీ మనుగడలో భాగంగా వాళ్ళ పార్టీలు నడుపుకునే తీరు చూస్తే పార్టీ ఫండింగ్ అఫీషియల్ గా ఓపెన్ గా లేదు, ఏదో కిక్ బ్యాక్ నడుపుకునేటువంటి విష సంస్కృతి ఉంది. కాబట్టి డెఫినెట్ గా అన్ని పార్టీలలో ఇబ్బంది ఉంటది. కాబట్టి అదంతగా ప్రభావితం చూపించిందని నేను అనుకోవడం లేదు. ఇదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్ లాగా. అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా జైల్లో ఉన్నారు, ఎమర్జెన్సీ తెచ్చారు, తర్వాత కూడా ఆమె ఎన్నుకున్నారు. సో ఇప్పుడు అన్ని పార్టీలలో ఆ సమస్య ఉంది. డెఫినెట్ గా బహుశా నేను అదంతా ప్రభావం చూపించబోసా నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. సో డిబేట్ లో పాల్గొన్నందుకు రాజు నేత గారు అండ్ అలాగే వివి రావు గారు, మీ ఇద్దరికి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్. సో ఇదన్నమాట జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అలాగే హర్యానా రిజల్ట్స్ డే విశేషాలు. సో ప్రస్తుతం అయితే హర్యానా విషయానికి వస్తే 49 స్థానాలతో బీజేపీ పార్టీ ముందంజలో ఉంది అండ్ అలాగే 34 స్థానాలతో సెకండ్ పొజిషన్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మ్యాజిక్ ఫిగర్ని ఇంచుమించుగా టచ్ చేసినట్టుంది బీజేపీ పార్టీ. అండ్ అలాగే హర్యానాలో వినేష్ ఫోగట్ ముందంజలో ఉన్నారు. అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే బీజేపీ 27 స్థానాల్లో ఉంది అండ్ అలాగే కాంగ్రెస్ 52 స్థానాలతో ముందంజలో ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న ఫ్రెష్ బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. లేటెస్ట్ న్యూస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ సంబంధించి
హర్యానా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్కి సంబంధించిన విషయాలన్నమాట. సో ముందు ఎవరెవరు గెలవబోతున్నారు, ఏమేమి జరగబోతుందని తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ శివాని. థ్యాంక్ యూ.